అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహి అమ్మవారు అందిస్తున్న సందేశం బిడ్డ, ఇప్పుడే నా ముక్కు పుడకని తాకు. నీకు ఎవరైతే కీడు చేయాలి అనుకుంటారో వారి ఆట నేను కట్టిస్తాను. నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే ఈ అమ్మవాకుని వినమ్మా. నా ముక్కు పుడుగను తాకిన నీకు జీవితంలో నీ కోరిక అనేది తీర్చేలా నేను ఆశీర్వదిస్తాను కదా అని అమ్మవారు మన కోసం ఒక సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, అమ్మ వాక్కు ఏంటి, ఏం చెప్పబోతున్నారు, అందులోని అర్థం పరమార్థం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని, ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక ఈరోజు వీడియోలో మన అమ్మవారి వాక్కుని ఏంటి, ఏం చెప్పబోతుంది అని విందాం బిడ్డ. నా ముక్కరను తాకిన నీకు ఈసారి రక్షణ వలయంలా ఈ శక్తి స్వరూపిణి నేను అండగా ఉంటానమ్మా. నీకు అండగా ఉంటే ఏ భయము ఉండదు, ఎలాంటి ఆందోళన ఉండదు. నీ మనసుని నెమ్మదిపరిచే ఒక శుభవార్త కూడా తెలియపరుస్తాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ అమ్మ నిన్ను కాపాడుకుంటానని నమ్మకంతో ఈ వాక్కు విను బిడ్డ. ఇప్పుడు ఈ సందేశం నీ కోసం మాత్రమే తీసుకొచ్చాను. ఈ వారాహి తల్లి నీకోసం అందిస్తున్న ఈ యొక్క వాక్కు నీకోసం తల్లి. తప్పుగా ఉండవచ్చు, కానీ నా వాగ్దానం ఖచ్చితంగా సరిగ్గా నీ జీవితానికే బాగుంటుంది. నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్న వారికి నువ్వు ఎలా బుద్ధి చెప్పాలో నేను తెలియచేస్తాను కదా. నీ ఎదుగుదలని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగంలో ఎదురయ్యే అడ్డంకుల్ని, అన్ని సమస్యలని నువ్వు ఎదుర్కొనే శక్తి నేను అందిస్తాను. అలా ఎదుర్కొని మంచిగా విజయం అందుకునేలా చేస్తాను. మంచిగా ముందుకు రావాలి అన్నా అలా చేయాల్సిందేనమ్మా. నీకు మంచి పేరు తీసుకురావాలన్నా ఈ అమ్మ మాట విని తీరాలి. ఈ వారాహి తల్లి నీ కోసమే. కొంతమంది నిజాయితీగా ఉన్నా సరే నిన్ను కొంతమంది కిందకి లాగాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలా జరుగుతూ ఉంది, నేను తప్పును చేశాను కదా అని నువ్వు అనుకుంటూ ఉంటావు. నువ్వు ఏమీ నేను చేయలేదే, అయినా నాకెందుకు ఇలా అని నువ్వు నీ పని చేసుకుంటూ ఉంటావు, న్యాయంగానే ఉంటావు. కానీ నీ ఎదుగుదలకు కావాల్సిన కష్టానికి, నువ్వు పడుతున్న కష్టానికి ఫలితం మాత్రం ఉండదు. పైకి ఎదగలేకపోతున్నావు. అలా ఎదుగుతావని కొంతమంది నీ మీద కుళ్ళుకుంటున్నారు. నీ మీద అలా చేస్తున్నారు తల్లి. నువ్వు ఏమీ చేయలేదు, ఆ విషయం నీ మనస్సాక్షికి తెలుసు, అలాగే నాకు తెలుసు. నిన్ను పొగుడుతున్నప్పుడు, గొప్పగా విలువగా ఎవరైనా మర్యాదిస్తున్నప్పుడు అది కొందరు ఓర్చుకోలేకపోతున్నారు. నిన్ను చూసి తట్టుకోలేకపోతున్నారు. నీ ఓర్చుకునేలా నిన్ను కృంగదీయాలని వాళ్ళు కాచు కూర్చొని ఉన్నారు. అది మాటలతోనో చేతలతోనో ఇతరులకి నీ మీద ఉన్న విలువని తగ్గించాలని వారి ఉద్దేశం. అలా నీ చుట్టూ ఉన్నవారే ఆ పని చేస్తూ ఉంటారు. నువ్వు పనిచేసే దగ్గర, నీ ఉద్యోగం కోసం, అలాగే నీ చేసే వ్యాపార స్థలం నుంచైనా, ఎక్కడి నుంచైనా సరే నీ విలువను తగ్గించడానికి కొంతమంది గుంపు కాచు కూర్చొని ఉన్నారమ్మా. కాబట్టి జాగ్రత్తగా ఉండు. అయితే నీకు ఒక అనుమానం ఉండొచ్చు, ఎవరమ్మా వాళ్ళు, ఎవరు అనేది ఊహించుకో తల్లి. ఎందుకంటే నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, మంచిగా అందరితో ఉంటాను, నీ మంచితనం నీకు వ్యతిరేకంగా ఎలా ఎందుకు జరుగుతుంది అని నీలో నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. అలా ఆలోచించుకుంటే నీకే తెలుస్తుంది అసలు జరిగింది ఏంటి అని. వినిబిడ్డ, నువ్వు అందరినీ నమ్ముతావు, అందరూ మంచి వాళ్ళు నీలాగే ఉంటారు అని అనుకోవద్దు. నీ గుణం అనేది అందరికీ ఉండదమ్మా. అందరూ ఒకేలా ఉంటారా? ఉండరు. కొంతమంది మంచి వాళ్ళుగా ఉన్నా మరి కొంతమంది అసూయతో ఉంటారు, ద్వేషంతో ఉంటారు, కోపంతో ఉంటారు.
కొన్నిటిని అంటిపెట్టుకొని నీ మీద కక్షతో ఉంటారు. అవి వాళ్ళ పైకి చూపించలేరు, కానీ వాళ్ళు లోపల నీ మీద పగతో రగిలిపోతూ ఉంటారు. నువ్వు ఎప్పుడు పడతావా అని చెప్పి చూస్తూ ఉంటారు వాళ్ళు. నువ్వు కింద పడితే సంతోషపడాలని ఎదురు చూస్తూ ఉంటారు. అవును బిడ్డ, ఎవరైతే కష్టపడుతూ ఉంటారో ఇప్పుడు వారి మనసులో సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఇబ్బందులు పాలవుతావో అప్పుడు వాళ్ళు మనసులో ఆనందపడుతూ ఉంటారు. నువ్వు అలా కష్టపడాలనే సమయం కోసం వేచి ఉంటారు. తల్లి, నిన్ను గురిగా పెట్టుకొని నీ మీద కన్ను వేసి ఎన్నెన్నో పనులు చేస్తూ ఉన్నారు. నీ తోటి వారికి నీ మీద లేనిపోనివి చెప్పి నీ మీద గౌరవాన్ని తగ్గించాలని కూడా చూస్తూ ఉంటారమ్మా. నీతో ఎవరో మాట్లాడకుండా, నీతో ఎవరు బాగుండకుండా చేయాలని వాళ్ళ ఉద్దేశం. నువ్వు ఒంటరిగా ఉంటే వారు చూడి సంతోషించాలని ఉద్దేశం. నీకు ఎవ్వరి సపోర్టు లేకుండా చేయాలని వారు కంకణం కట్టుకొని ప్రయత్నిస్తున్నారు. ఒంటరిగా నువ్వు ఉంటే వాళ్ళకి ఆనందం. అవును బిడ్డ, నువ్వు ఒంటరివి చేసి ప్రయత్నాలనేవి సఫలమవుతాయి. నీతో ఎవరు మాట్లాడినా, అసలు నీతో అన్యోన్యంగా ఎవరు ఉన్నవారు ఓర్చుకోలేరు. నీకు విలువ ఇచ్చే వాళ్ళు చూసి కుళ్ళుకుంటారు. ఒక చిన్న విలువైన వారు చూసి ఓర్చుకోలేకపోతున్నారంటే నమ్ము బిడ్డ, వాళ్ళు ఎవరో కాస్త గమనించమ్మా. అది నీ కళ్ళకు నేను కనిపించేలా చేస్తాను. కళ్ళు తెరువు, వాళ్ళని దూరంగా పెట్టు. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం చేయాలో కూడా ఈ తల్లి నీకు చెబుతాను. నిన్ను దెబ్బ కొట్టాలని చూసేవారిని దూరంగా ఉంచు చాలు. నీకు నష్టం కలిగించాలి అన్న వాళ్ళతో నువ్వు కాస్త దూరంగా ఉంటే చాలు. డబ్బులు ఇచ్చి మరీ దెబ్బ కొట్టాలనుకుని చూస్తూ ఉన్నారు తల్లి, కానీ నువ్వు భయపడాల్సిన పని లేదులే. ఎందుకంటే ఈ వారాహి తల్లి, ఈ శక్తి స్వరూపిణి నీకు అండగా ఉన్నాను. ఎందుకు భయం, ఎందుకు దిగులు? నేనేం అన్యాయం చేశానమ్మా? నేను ఎవరికీ ద్రోహం చేయలేదే. అయినా ఎందుకు వారు నా మీద ఇలా అంటావేమో, అది వారి బుద్ధి బిడ్డ. ఈ విధంగా నీ మనసులో ఆందోళన పడుతుంటే ఆ భయాన్ని ఆందోళనని పక్కన నెట్టేయి. నీకు ఈ తల్లి రక్షణ కవచంలా ఉన్నాను. నిన్ను ఆదుకుంటాను, నేను రక్షించుకుంటాను. ఏ ఆపద నుంచైనా సరే అవన్నీ కూడా ఈ అమ్మ దాటేలా చేస్తాను. ఈ అమ్మ చెడుని ఎప్పుడూ సహించనని నీకు తెలుసు కదా. వారాహి అంటేనే నిజాయితీ, ధర్మంగా ఉన్న వారికే నా ఆశీర్వాదం దక్కుతుంది. అలాంటి వారిని నా యొక్క శక్తితో భస్మం చేస్తాను. వారిని చెడు మొత్తం కూడా భస్మం అయ్యేలా చేస్తాను. అన్యాయాన్ని నేను ప్రోత్సహించను బిడ్డ. నిన్ను కనిపెట్టే వాళ్ళ అంతం చేస్తాను. అలాంటి వాళ్ళు కపటం లేని మనుషులతో నీకు ఎలాంటి అన్యాయం కూడా జరగదు. నా బిడ్డ మనస్తత్వం నాకు తెలుసు కదా. ఎవరినైనా సరే కష్టంలో కలిస్తే వారి కష్టం తొలగించే ఉపాయం చెబుతావు. వారి కష్టం తీరాలని భగవంతుడిని వేడుకుంటావు. నిన్ను ఆదుకుని ఖచ్చితంగా నేను రక్షించుకుంటానమ్మా. స్వచ్ఛమైన మనసున్న నా బిడ్డని నేను ఆదుకుంటాను. నిన్ను మంచి దారిలో కూడా నడిపిస్తాను. నువ్వు తప్పు చేస్తే సరిదిద్దుతాను. తెలియక చేసిన తప్పుని ఖచ్చితంగా క్షమిస్తాను. నిశ్చింతగా ఉండు. ఎలాంటి కీడు నీకు ఆటంకం రాకుండా నేను కాపాడుతాను బిడ్డ. ఈ అమ్మ ఉన్నంత వరకు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దిగులు లేదు, అసలు చింతపడాల్సిన అవసరం లేదు. ఈ అమ్మ పిలిస్తే చాలు. ఖచ్చితంగా ఈ అమ్మని పిలిచిన వారికి నేను ప్రత్యక్షమవుతాను. ఇక నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. ఈ అమ్మ అండ ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.